రీసెంట్ గా ఇదే వివాదం మీద మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. తిరుపతి లడ్డు అపత్రం అయింది, సో నేను దీక్ష చేస్తానని. సో దీని ఏ విధంగా చూడొచ్చు? అనేది 11 రోజులు దీక్ష చేస్తున్నాను అని మంగళగిరిలో నంబూరు దగ్గర దశావతార వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంది. ఆ గుడిలో దీక్ష తీసుకొని 11 రోజులు దీని మీద నేను అపవిత్రం అయిపోయినందుకు బాధతో చేస్తున్నాను అన్నాడు ఈయన. ఫస్ట్ ఈయన అంతకుముందు ఒకసారి మీటింగ్ లో రాష్ట్రం విభజన జరిగినప్పుడు నేను 11 రోజులు అన్నం మానేసా అన్నాడు. అట్లా ఇప్పుడేమో 11 రోజులు దీక్ష చేస్తున్నా అని చెప్పి ఒక డ్రామా బిగిన్ చేశాడు. ఇప్పుడు ఇది ఒక రకంగా వాళ్ళు పవర్ లో ఉన్నారు. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం, ఏదో ఈయన దగ్గర 4 పోర్ట్ఫోలియోలు కూడా ఉన్నాయి, మంత్రిగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అధికారుల మీద కానీ లేకపోతే దీని మీద ఒక ఎంక్వైరీయో కానీ ఏదో ఒకటి వాళ్ళు వేసుకోవాలి కదా. అధికారం ఉంది, ఇంతకు ముందు అధికారం లేనప్పుడు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు, అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగింది అని ఈయన చించుకొని మాట్లాడేవాడు. ఈయన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే దాని మీద బాధ్యులను ఎవరినన్నా శిక్షించడమో ఏదో ఒకటి చేసే అవకాశం ఉన్నప్పుడు ఈయన పోయి గుళ్ళో కూర్చొని నేను దీక్ష చేస్తానంటే, ఇది రీసెంట్ గా మన కలకత్తాలో మన డాక్టర్ని ఇన్సిడెంట్ జరిగింది. ఇది జరిగినప్పుడు అక్కడ ఉన్న సీఎం ఎవరు? మమతా బెనర్జీ. ఆమె ఏం చేస్తుంది? రోడ్డు మీద ప్రొటెస్ట్ చేసింది, బాధితురాలికి న్యాయం జరగాలని. ఇంతకన్నా అసలు హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఆమె సీఎం ఉండి ఆమె రోడ్డు ఎక్కి న్యాయం జరగాలి బాధితురాలికంటూ. ఎవరు న్యాయం చేయాల్సింది? ఏమే ముఖ్యమంత్రి ఉండి ఏమే చేయాలి, చేస్తే న్యాయం. ఏమో రోడ్డు మీద ఓడి ప్రొటెస్ట్ చేసింది. అలానే సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో ఉండి దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి అది తీసుకోకుండా దీక్షలు చేసుకుంటా గుళ్ళో కూర్చుంటానంటే ఎందుకన్నా ఆశాస్పదం లేదు. నీకు అంతకన్నా నువ్వు చేత కాదు, లేకపోతే నువ్వు ఊరికే 6 ఏళ్ళలాగా గవర్నమెంట్ లో ఉన్నావా, నీకే పవర్స్ లేకుండా నువ్వు అంత మనోభావాలు నీకు దెబ్బతిని నువ్వు నిజంగా అంత చాలా బాధపడిన వ్యక్తి అయితే దాని మీద యాక్షన్ తీసుకో, ఎంక్వైరీ అయ్యి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ ఆదేశించండి. మీరే పోయి హైకోర్టుని రిక్వెస్ట్ చేసుకోండి, సిట్టింగ్ జడ్జిని ఒకళ్ళు అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయించండి అని దీని మీద. ఇవేవి చర్యలు వీళ్ళు తీసుకోకుండా ఆయనేమో శాంత్యాగం అని ఈయనేమో దీక్ష అని చెప్పి ఎవరిదో నాటిపోయి ఈ పనులు కాదు కదా. న్యాయం జరగాలి, హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయంటే దానికి సంబంధించి వాళ్ళు చాలా బాధతో ఉన్నప్పుడు దానికి సమయం వాళ్ళకి ఉపశమనం కలిగేట చర్య తీసుకోవాలి. కానీ వీళ్ళు ఎవరిదో నాడు యాగాలు లేకపోతే దీక్షలో చేసుకుంటే ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతుంది? జరగదు. ఈయన ఇట్లా గతంలో ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను బాధపడతాను, హిందూ మనోభావాలు ఈయన చాలాసార్లు దెబ్బతీశాడు ఒక రకంగా. ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో నేను పబ్లిక్ గా చెప్పాను, నేను బాప్టిజం తీసుకున్నాను అన్నాడు. బాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వు దీక్షలు చేయటం ఏంటో నాకు అర్థం కాదు. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడిలో, 2 ఈయన తిరుపతి 11 రోజులు దీక్ష అయిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను అన్నాడు తిరుమల. ఇప్పుడు ఈయన డిక్లరేషన్ ఇవ్వాలి అప్పుడు గుళ్ళో, ఈయన దర్శనానికి పోవాలంటే. ఈయన బాప్టిజం తీసుకున్నా అన్నాడు, నేను బాప్టిజం నుంచి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అని చెప్పి మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాలి. నువ్వు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు అంటే క్రిస్టియానిటీలోకి నువ్వు కన్వర్ట్ అయినట్టు బాప్టిజం తీసుకోవటం అంటే. మరి అయినప్పుడు నువ్వు మళ్ళీ హిందువుగా నేను మళ్ళీ మారాను అని చెప్పి ఈయన డిక్లరేషన్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా వేరే మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను, నమ్మినందువల్లే నేను వచ్చి దర్శనానికి వచ్చాను అని వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. అలానే ఈయన కూడా బాప్టిజం తీసుకున్నా అని చెప్పాడు కాబట్టి ఈయన కూడా డిక్లరేషన్ ఇస్తే బాగుంటుంది. ఇక ఈ వివాదం గురించి వస్తే వీళ్ళు కల్తీ నెయ్యి అని అంటున్నారు, కానీ ఇప్పుడు ఇస్తున్నారు అన్ని నెయ్యి 376 రూపాయలకి జగన్ గారు ఇచ్చాడు అని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు. ఆవు నెయ్యి ఇంత తక్కువగా ఉంటుందా ఎక్కడైనా అని చెప్పి లీటర్ ఆవు నెయ్యి 376కి ఇస్తున్నారు. ఈయన గతంలో 276 రూపాయలకే ఇచ్చాడు. ఈయన ప్రభుత్వంలో 14-19 మధ్యలో 276 రూపాయలకే ఇచ్చాడు ఈయన. మరి జగన్ గారు ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. టెండర్ ప్రక్రియ ఇది, ప్రతి 6 నెలలకి టెండర్లో ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు సహజంగా. ఇప్పుడు 376 రూపాయలుది ఇప్పుడు ఇచ్చారు, అది తక్కువ కాబట్టి దీనికన్నా కంపారిటివ్ గా వేరే వాళ్ళు ఎవరు 400 రూపాయలకి టెండర్ వేశారు. దానికన్నా తక్కువగా 376 ఉంది కాబట్టి దీనికి ఇవ్వడం జరిగింది. ఏఆర్ ఏదో ఉంది డైరీ, అది దానికి ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 276కే ఇచ్చారు.
ఓకే. మరి ఇంత తక్కువగా నెయ్యి లీటర్ వస్తుందా అన్నప్పుడు ఉమ్. మరి చంద్రబాబు ఇప్పుడు 1000 రూపాయలు ఎంత ఉంది అని మొన్న ప్రెస్ మీట్ లో అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆవు నెయ్యి లీటర్ 1000 రూపాయలు తక్కువ లేదు, 1000 రూపాయలు తక్కువ లేదు, అంత తక్కువకి వస్తుందా అని అన్నప్పుడు ఉమ్. మీరు ఒకసారి హెరిటేజ్ నెయ్యి ఉంది కదా, ఉమ్. ఆవు నెయ్యి వాళ్ళు అమ్ముతారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు కానీ మన రాష్ట్రంలో అంత బెస్ట్ క్వాలిటీ ఏ లేవా? అంటే టెండర్ ఎవడు వేస్తారో, ఎవరు తక్కువగా వేస్తారో వాళ్ళకి ఇస్తారు. మన రాష్ట్రంలో ఉన్నవి వేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవులు సమగ్రంగా ఆవులు అన్ని ఉండి ఈల్డింగ్ అంత ఉండి మిల్క్, దాని నుంచి ఫ్యాట్ సెపరేట్ చేసి అది ఇన్ని టన్నులు కావాలి కాబట్టి ఇది ప్రొడక్షన్ ఇవ్వగలిగే కంపెనీ ఉండాలి. మనకేందంటే తెలుగు రాష్ట్రాల్లో నాకు అంత భారీ స్థాయిలో ఉన్నవి లేవు కాబట్టి వాళ్ళు తక్కువ కోట్ చేస్తే ఏ కంపెనీ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు తక్కువ లేదు ఆవు నెయ్యి లీటర్ అన్నప్పుడు ఈయన మరి తక్కువ లేదు అంటే క్వాలిటీ నెయ్యి 1000 రూపాయలు ఉంటుందని ఈయన చెప్పటం అంతే కదా. అంతే. మరి ఇప్పుడు ఈయన అమ్మే హెరిటేజ్ ఆవు నెయ్యిలో మీరు రేటు చూస్తే 567 రూపాయలు ఉంది. మరి ఈయన 567కి ఎట్లా ఇస్తున్నాడు నెయ్యి? అంటే ఈయన కూడా కల్తీ చేసి అమ్ముతున్నాననే కదా ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా జనానికి. అంటే హెరిటేజ్ నెయ్యి ఎవడు కొనొద్దనే కదా ఆయన గానే చెప్తున్నట్టు. 1000 రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీది అన్నప్పుడు ఈయన హెరిటేజ్ 567 రూపాయలకి అమ్ముతున్నాడంటే మరి మీరు నెట్ లో కొట్టుకున్నా చూసి హెరిటేజ్ కౌకి అని కొడితే రేట్ వస్తుంది 567 రూపాయలు ఈ రోజు చూస్తే. మరి ఈయన తక్కువగా ఎట్లా అమ్ముతున్నాడు అంటే ఈయన కూడా కల్తీలు కలుపుతున్నాడనే కదా, లేకపోతే ఇవ్వలేడు కదా. 1000 రూపాయలు ఉండే నెయ్యిని ఇంత తక్కువ సగం రేటుకు దగ్గర దగ్గర ఇవ్వలేడు కదా. అంటే ఈయన నెయ్యి కల్తీ చేస్తున్నాడే కదా, ఈయన ఒప్పుకున్నట్టే కదా. ఎట్లనే గతంలో కేరళ గవర్నమెంట్ కూడా హెరిటేజ్ పాలు రద్దు చేసింది. ఇందులో కెమికల్స్ ఉన్నాయి, ఇది హార్మ్ఫుల్ జనానికని. మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రమే హెరిటేజ్ ని రద్దు చేసింది ఆ మిల్క్ ప్రొడక్ట్స్ ని. మరి మన దగ్గర చరిత్ర ఇటు పెట్టి ఈ రోజు మీరు చూడండి, ఈ లడ్డు వివాదం బిగిన్ అయిన తర్వాత హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగింది. మీరు చూసుకోండి, మీరు ఇప్పుడు ఈ వివాదం ఎప్పుడు బిగిన్ అయిందో గత వారం రోజుల తర్వాత చూసుకుంటే హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగింది. అంటే ఆల్టర్నేట్ గా ఈ హెరిటేజ్ కి సంబంధించింది కానీ లేకపోతే వీళ్ళకున్న ఏదన్నా ఉంటారు కదా బిజినెస్ సంబంధించిన వ్యక్తులు, వీళ్ళకి దగ్గర సన్నిహితులు, వాళ్ళని దీనిలోకి తీసుకురావటానికి, వాళ్ళ ద్వారా ఉత్పత్తి చేయించి లాభాలు తెచ్చుకోవడానికో వాళ్ళతో సప్లై చేయించడానికి ఇది ఒక కొత్త డ్రామా తెరదీశారు అనుకోవచ్చు. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ. నమస్తే.